కార్పొరేట్ తరహాలో మహిళా శక్తట సూపర్ బజార్లు, డీమార్ట్లు, సూపర్ మార్కెట్లు లాంటి వాటికి పోటీగా ఏర్పాటు చేయాలంటున్నారు రేవంత్ అన్న. రైస్ మిల్లులు, గోదాములు, లాజిస్టిక్ పార్కులు కట్టండి, పెద్ద వ్యాపారాల్లోకి రావాలని మహిళా సంఘాలకు సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చింది. మహిళా సంఘాలను ప్రమోట్ చేసినట్టుగా, మహిళలకు సహకరించినట్టుగా ఈ డ్రామా ఇప్పుడు ఎందుకు వచ్చిందో నాకు అర్థం కావట్లేదు. ఈ డ్రామా వెనుక ఆంతర్యం ఏందో. ఇందిరమ్మ సీరియల్ కలర్ మారితే కూడా దానికి శంకుస్థాపనలా ఏం చేసిండు. ఎట్లుందంటే రేవంత్ రెడ్డి రోజు రేపటి నుంచి పొద్దుగాల బువ్వ తినేటప్పుడు ఒక ప్రోగ్రాం, అంటే బువ్వ తింటుండ్రు రేవంత్ రెడ్డి, పొద్దుగాల టిఫిన్ చేస్తుండ్రు రేవంత్ రెడ్డి, మా పట్టీలు మళ్ళీ బువ్వ తింటుండ్రు రేవంత్. దీనికి కూడా ఒక సభ పెట్టేటట్టు ఇప్పుడు సభను, కార్యక్రమం, బొమ్మలో, వార్తను, అంటే తుమ్మినా, దగ్గినా, కక్కినా ఏం చేసినా వాడితే రేవంత్ రెడ్డి మాట్లాడితే పైసలు ఇస్తే గట్టిగా ఉంటుంది మరి వార్తకు. ఎంత పెద్ద వ్యాపారంలోకి రావాలని మహిళలకు ఆయన పిలుపునిస్తాడు. అవసరమైన భూములను ప్రభుత్వం తరఫున కేటాయిస్తారట. 100 ఎకరాల వరకు ఇవ్వడానికి కూడా సిద్ధమైనట. రాజకీయాలు, ఆస్తుల కోసం సొంత చెల్లెలను ఇళ్ల నుంచి వెలగొడుతున్నారని కామెంట్ చేసిండు ఈమె కల్వకుంట్ల కవిత. కల్వకుంట్ల కవిత గారు ఇలా కూర్చురు, ఆమె వెళ్ళిపోయింది, కానీ మన పక్కన చేరిందని ప్రజలు అంటారు. ఇది ఎంతవరకు సామంజసం? కన్న కూతుర్ని తండ్రికి ఎడవాపిన రాజకీయం రేవంత్ రెడ్డి అని ప్రజలు అంటారు. అది నిజమా, అబద్ధమా? నేనైతే తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి కంప్లీట్గా కల్వకుంట్ల కవితకు మద్దతు ఇస్తూ బ్యాక్ ఎండ్లో సపోర్ట్ అని అనుకుంటున్నాను. నా ఆరోపణ, నా ఆలోచన. అవునా కాదా మా అన్న చెప్పాలి. ప్రతిసారి అంతులేని అభిమానం, అంతులేని దయ, జాలి చూపిస్తాడు కవిత పైన. కవితనేమో ఎప్పుడు చూడు కాంగ్రెస్ జోలికి పోకుండా, రేవంత్ రెడ్డి జోలికి పోకుండా ఓన్లీ కేసీఆర్, బీఆర్ఎస్, కేటీఆర్, హరీష్ రావు వీడికే ఆగిపోతాను. కారణం ఇదే కావచ్చు. మరి రేవంత్ రెడ్డికి ఇప్పుడు ఒక చిన్న ప్రశ్న. సబితా ఇంద్రారెడ్డి గారు బీఆర్ఎస్ పార్టీలో ఉన్న నాయకురాలు. గతంలో నిన్ను టీడీపీ నుంచి కాంగ్రెస్లోకి చేర్చుకోవడానికి ఏ నాయకుడు నీకు ఉమ్మడి మహబూబ్ నగర్లో నీకు మద్దతు ఇవ్వకుండా, నిన్ను కాంగ్రెస్ పార్టీలో చేరనీయకుండా కుట్రలు చేస్తుంటే, నా తమ్ముడు అని చెప్పేసి చెయ్యి పట్టుకొని తీసుకుపోయి కాంగ్రెస్ పార్టీలో రాహుల్ గాంధీకి పరిచయం చేసి, నా తమ్ముడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్లో జాయిన్ అవుతానికి వచ్చిందని చెప్పేసి వాళ్ళకి పరిచయం చేసి నిన్ను కాంగ్రెస్ పార్టీలో జాయిన్ చేపిస్తే, నువ్వు అలా సబితా ఇంద్రారెడ్డిని అసెంబ్లీ సాక్షిగా అవమానించి మర్చిపోయినవా రేవంత్ రెడ్డి అని నేను అడుగుతున్నా. మందికి ఒకేరు చూపిస్తే మనకు 4 ఏళ్ళు కనిపిస్తున్నాయి. ఇలా కల్వకుంట్ల కవిత గురించి మాట్లాడేంత అర్హత నీకు ఉండాలంటే సబితా ఇంద్రారెడ్డి గారికి తమరు చేసిన అన్యాయం గురించి తమరు మాట్లాడాలి. ఫస్ట్ అసెంబ్లీ సాక్షిగా ఒక ఆడబిడ్డ నీకు రాజకీయ భవిష్యత్తును కల్పించి, కాంగ్రెస్లో చేర్పించి, వర్కింగ్ ప్రెసిడెంట్ ఇప్పించి, నిన్ను పిసిసి ప్రెసిడెంట్ చేసిన తర్వాత దొంగ లెక్క ఇలా ఆడబిడ్డను అసెంబ్లీ సాక్షిగా అంటారుగా, ఓడ మీద ఉన్నంతసేపు ఓడమల్లన్న, ఓడ దిగినాక బోడమల్లన్నట్టు సబితా ఇంద్రారెడ్డి గారు అవసరం ఉన్నంత వరకు అక్క అని పిలిచి అక్కను అన్యాయం చేసిన దుర్మార్గం నువ్వు కావా? చెప్పవే. మనం పత్తితులం అయితే మందికి నిధులు చెప్పాలి. మనమే పెద్ద దొంగలం, మనమే పెద్ద లంగలం, మందికి నిధులు చెప్తాం. అది నువ్వు అర్థం చేసుకోవాలి. ఇక 8,000 ఇందిరా స్త్రీ శక్తి భవనాల నిర్మాణానికి సెక్రటేరియట్ నుంచి వర్చువల్గా సీఎం శంకుస్థాపన చేస్తున్నాడు. మహిళా సంఘాలకు బ్యాంకు లింకేజీ రుణాల పరిమితిని 5 లక్షల నుంచి 10 లక్షలకు పెంచుతున్నట్టు ప్రకటించినట్టు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పలు జిల్లాల సమాఖ్యలతో ముఖాముఖి భేటీ అయ్యిండు. మహిళా సంఘాల కోసం చిలుకపచ్చ రంగు ఇందిరమ్మ చీరల ఆవిష్కరణ జరిగింది. ఇక మహిళలే రైస్ మిల్లులు పెట్టుకోవాలి, పెద్ద పెద్ద కంపెనీల యాజమాన్యాలు బ్యాంకుల దగ్గర వేల కోట్ల అప్పులు తెచ్చి దేశాన్ని ముంచి విదేశాలకు పారిపోతుంటే, మన మహిళలు మాత్రం తీసుకున్న ప్రతి రూపాయిని సకాలంలో చెల్లిస్తూ దేశానికి ఆదర్శంగా నిలిచారని రేవంత్ రెడ్డి కొనియాడండి. ఎగ్జాక్ట్లీ ఇప్పుడే చెప్పబోతున్నాను నేను కూడా. ఆడబిడ్డలు మహిళా సంఘాల పేరుతో తెలంగాణ రాష్ట్రంలో దేశంలో సంచలనం సృష్టించరు. ఖచ్చితంగా నెలనాడు అంటారుగా ప్రపంచం బద్దలైపోయినా వాళ్ళు మహిళా సంఘం బిల్లు కడతారు.
మన ఊర్లలో నా చిన్నతనానికి వెళ్ళి చూస్తాను. అయితే రేవంత్ రెడ్డి ఆ మహిళల్ని ఆధారంగా చేసుకొని ఇలా ముఖ్యమంత్రి అయ్యిండే. ఎన్నికల సమయంలో రేవంత్ రెడ్డి ఊరికి మహిళా సంఘాలతో భేటీలు, మహిళా సంఘాలందరినీ తీసుకొచ్చుకొని కూర్చోబెట్టుకొని మీ అందరికి 20,000 ఇస్తున్నాం, మీ బిడ్డ పెళ్ళి అయితే తులం బంగారం ఇస్తున్నాం, మీకు మీ బిడ్డలకు స్కూటీలు ఇస్తున్నాం అని చెప్పేసి దొంగ నాటకాలు ఆడి మహిళా సంఘాల్లో పనిచేస్తున్న మహిళలందరినీ నమ్మించి గొంతు కోసిన దుర్మార్గుడు రేవంత్ రెడ్డి. అవునా కదా చెప్పురా? మహిళా సంఘాలని ఇట్లా గాలి లేపుతాడు అక్కల్ని గాలి లేపుతుంటే తన ఆంతర్యం ఏందో అక్కలకు తెలియదా? చూడలేదా? నువ్వు గాలి లేపిన 10 సారి వాళ్ళని మోసమే చేసినావు. నీ చరిత్ర కసవంటి చరిత్ర కాబట్టి చెప్తున్నా. ఇక అన్నగారు అయితే మరి మిల్లులు పెట్టుకోవాలి, వ్యాపారాలు చేయాలి, గోదాములు పెట్టాలి, సూపర్గా డెవలప్ కావాలి. ఇక అన్న అయితే చీరలు కలర్ మార్చినంటారు, అది ఎంతవరకు నిజమన్నా. సో ఏది ఏమైనా ఇగో ఇది అదే కదా, మహిళా సంఘాల సభ్యులకు ఇవ్వబోయే చీరల డిజైన్లను ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి. వెరీ గుడ్. దీనికి కూడా ఒక ప్రోగ్రాం, దీనికి కూడా ఒక ఫోటో. రేపని చెప్తున్నా, తుమ్మితే ఒక వార్త, దగ్గితే ఒక వార్త, నవ్వితే ఒక వార్త, ఏడిస్తే ఒక వార్త. ఇది రాసుకొని బతుకుని మరి ఏం చేస్తాం. ఇది రేవంత్ రెడ్డి మహిళా సంఘాలను ఉద్దేశించి చిన్న కామెంట్ చేస్తా ఉండు. మరి మహిళా సంఘాలు వాళ్ళు దయచేసి మీరు గమనించుకోరు. మీ అన్న రేవంత్ రెడ్డి మీకు ఏ పార్టీ న్యాయం చేసినా మీ కళ్ళ ముందర ఉన్నది, నేను కొత్తగా చెప్పి అక్కర్లేదు. ఫస్ట్ మొదలు 29 నెలలు అవుతుంది. ఆ చీరలల్లా మహిళా సంఘాల్లో ఉన్న సభ్యులకు ఇచ్చే చీరలల్లా ఇప్పటి వరకు దాదాపుగా ఇప్పుడు ఎంతనే సంవత్సరానికి 60,000, 1,20,000, 1,20,000 ఇటు పోతే 4 నెలలు 1,70,000 దాకా ఇప్పుడు బాకీ ఉన్నావు. ఆ 1,70,000 మడత పెట్టి చీరలలో కలిపి ఆడబిడ్డలకు ఇచ్చేసాయి. ఇక నీకు సలాం వచ్చి గులాం అయిపోతాడు. ఈ గురిగింజ మాట వద్దే రేవంత్ అన్న, ఈ గురిగింజ నలుపు లోకానికి తెలుస్తూనే ఉంటుంది. ఇక గత లీకేజీల నుంచి పాఠాలు నేర్చుకోరా, ఎన్టీఏపై సుప్రీంకోర్టు ఆగ్రహం. కేంద్ర ప్రభుత్వం ఎన్టీఏ సిబిఐకి నోటీసులు జారీ చేశారు. 3 రోజుల్లో అఫిడవిట్ దాఖలు చేయాలని ఆర్డర్ ఇచ్చారు. గతంలో జరిగిన తప్పుల నుంచి గుణపాఠం నేర్వకపోవడం ఆందోళనకరం. పేపర్ లీకేజీల అంశం అంతకు ముందే కోర్టు విచారణకు వచ్చింది. దానిపై నియమించిన ఒక పర్యవేక్షణ కమిటీ పలు సూచనలు చేసింది. ఎన్టీఏ వాటిని అంగీకరించింది. అయితే వాటిని అమలు చేశారా లేదా అని మేము ఇప్పుడు తెలుసుకోవాలనుకుంటున్నామని సుప్రీంకోర్టు మన నీటి పేపర్ అనే నేషనల్ లెవెల్లో పేపర్ లీక్ అయినాయి, పోరగాలి మళ్ళీ పేపర్ పెడతామని చర్చలు జరుగుతున్నాయి. ఆ కాక్రోచ్ జనతా పార్టీ వాడేమో విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలంటున్నాడు. సో ఇదంతా చర్చ జరుగుతున్న సమయంలో సుప్రీంకోర్టు ఏమంటుంది, మీరు గతంలో లీకేజీలు అయినాయి. ఇప్పుడు మనందరం తెలుసు, ఒక ఫెయిల్యూర్ నుంచి నేర్చుకొని సక్సెస్ అవుతాం. మీరు ఏం నేర్చుకుని మీరు ఏం సక్సెస్ అయ్యారని అడుగుతారు. ఈ ప్రశ్నలో ఖచ్చితంగా న్యాయం ఉన్నది. మీరు గతంలో అవకాశం ఇచ్చినప్పుడు మీరు మళ్ళా నేర్చుకొని మళ్ళీ తప్పులు జరగకుండా మళ్ళీ పేపర్ లీకులు కాకుండా భద్రపడి జాగ్రత్త చేసుకోవాలి. అలాంటిది ఏం కనిపించలేదని చెప్పేసి మరి వాళ్ళు కామెంట్ చేస్తూ సుప్రీంకోర్టులో ఇప్పుడు ఏంది మేము గతంలో చేసిన కార్యక్రమాలు ఎంతవరకు వచ్చినాయి, దాని ప్రోగ్రెస్ ఏందని అడుగుతున్నారు. రాష్ట్రంలో అయినా దేశంలో అయినా ఈ పేపర్ లీక్ల వ్యవహారంలో ప్రభుత్వాలు చాలా బదనాం అవుతున్నాయి. అంటే దాంట్లో ఆలోచన ఏందో తెలియదు, ఎందుకు పేపర్ లీక్ చేయగలుగుతారో తెలియదు, కానీ భద్ర చేసుకోవడంలో ఫెయిల్ అవుతుంది. అది మాత్రం పక్కా.